యూట్యూబ్లో కొత్త క్రియేటర్స్కు ప్రధాన సమస్య వాచ్ టైం తెచ్చుకోవడం. వాళ్ళు వీడియోస్ బ్రహ్మాండంగా చేస్తారు, కానీ వ్యూస్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి తప్ప వాచ్ టైం రాదు. అరే, ఈ వాచ్ టైం లేకపోతే నీకు మానిటైజేషన్ కాదు, అర్హత ఉండదు. మరి ఈ వాచ్ టైం ఏ విధంగా మనం సంపాదించుకోవాలి? ఇప్పుడు నేను చెప్తా, వినండి. ఒక మంచి కంటెంట్తో నువ్వు వీడియో అప్లోడ్ చేసినప్పుడు, పెద్ద వీడియో, మంచిగా వినండి, పెద్ద వీడియో, ఈ వీడియో నువ్వు అప్లోడ్ చేసినప్పుడు అందులో మంచి కంటెంట్ ఉండి, నీ అదృష్టం బాగుండి, ఆ వీడియో జనాలందరికీ రీచ్ అయిందనుకో, వాచ్ టైం అదే ఆ 4000 గంటల వాచ్ టైం లేదా 3000 గంటల వాచ్ టైం అవలీలగా వస్తుంది. లేదు, మన దురదృష్టవశాత్తు అది జనాలందరికీ రీచ్ కాలే, అప్పుడు వాచ్ టైం రావడం చాలా కష్టం. నువ్వు ఎన్ని వీడియో చేసినా కూడా వాచ్ టైం రావడం చాలా కష్టం. అది మామూలుగా ఉండదు. ఎందుకంటే అది నేను అన్నీ అనుభవించే ఇక్కడ దాకా వచ్చిన కాబట్టి చెప్తున్నా. వాచ్ టైం తెచ్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఒక మార్గం ఉంది. మీరు వాచ్ టైంను సంపాదించుకునే ఒక మార్గం ఉంది. అది లైవ్ స్ట్రీమ్. లైవ్ పెట్టడం వలన మీరు వాచ్ టైంని సంపాదించుకోవచ్చు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ లైవ్ అనేది వాచ్ టైం కోసమే అని నేను అంటాన్నా. నీ అమ్మ, మరి మంచిగానే నేను లైవ్లు పెట్టినా, అవి పెట్టినా, లైవ్ చాలా గంటలు గంటలు పెట్టినా అయినా కూడా నాకు వాచ్ టైం రాలేదు అని మీకు ఒక అనుమానం రావచ్చు. వాచ్ టైం పెట్టినంత మాత్రాన నీకు వాచ్ టైము వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే నువ్వు లైవ్ పెట్టినప్పుడు నీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు కట్టిపడేయాలి. ఇక వాళ్ళు వెళ్ళిపోవద్దు. ఆ విధంగానే వాళ్ళని ఉంచాలి. నువ్వు ఏం మోటివేషన్ ఇస్తావో, నువ్వు ఎట్లా మాట్లాడతావో, నువ్వు ఏం చూపెడతావో అదంతా మాకు అవసరం లేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళని మాత్రం పోనీయద్దు నువ్వు. ఆ విధంగా వాళ్ళందరినీ 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట అయినా ఉంచగలిగితే నువ్వు పెట్టే గంటల గంటల లైవ్ స్ట్రీమ్కు నీకు కొంత వాచ్ టైం అనేది బలంగా వస్తుంది. ఇది నేను స్ట్రాంగ్గా చెప్తున్నా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. మళ్ళా